అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, ఆడియన్సెస్ అందరికీ మమ్మల్ని జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. జాక్ ట్రైలర్ ఇప్పుడే లాంచ్ అయింది. మీ అందరికీ నచ్చిందా? నచ్చిందని అనుకుంటున్నాను. జాక్ సినిమా ఇది మోర్ అబౌట్ ఆర్ లైఫ్స్ ఫేసింగ్ ద వరల్డ్. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఒకసారి మీరు వెనకాల తిరిగి ఆయన ఎక్స్ప్రెషన్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాం మేము. జాక్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అందరి లైఫ్లో ఎప్పుడో ఒకసారి మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఇస్ వాట్ ఐ ఫీల్. సో మనం ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటాము. చాలా ఫన్గా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ డ్రామా, చాలా ఎంటర్టైనింగ్గా, ఎక్సైటింగ్గా త్రూ అవుట్ ద సినిమా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చూడొచ్చు. అది తొందరలోనే మీరు అందరూ April 10th థియేటర్స్లో చూడొచ్చు. అండ్ ఎస్, ఈ సినిమాకి వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చినందుకు నేను చాలా చాలా గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఈ సినిమాలో చాలా మంచి అండ్ గ్రేట్ యాక్టర్స్తో వర్క్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది. మంచి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ప్రసాద్ సార్ అండ్ బాపీ సార్, థ్యాంక్ యూ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో మీరు నాకు జాక్ ద్వారా ఇచ్చినందుకు. అండ్ విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాకి మీరు డిఓపిగా చేసినందుకు. చాలా రియలిస్టిక్గా బ్యూటిఫుల్ విజువల్స్ మీరు మాకు స్క్రీన్ పైన ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ భాస్కర్ సార్, యు ఆర్ ద స్వీటెస్ట్ పర్సన్ దట్ ఐ హ్యావ్ ఎవర్ మెట్ సార్. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ డైరెక్షన్లో వర్క్ చేసే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. వైడ్ స్కేల్లో చూస్తే మాలాంటి యాక్టర్స్కి మీతో వర్క్ చేయడం అనేది చాలా ఒక డ్రీమ్ లాగా ఉంటుంది సార్. చిన్నప్పటి నుంచి మీ మూవీస్ చూస్తూ, మీ మూవీస్లో ఉన్న సాంగ్స్ పైన మేము వైబ్ అవుతూ, సార్ నేను ఆల్రెడీ సతాయిస్తున్నారులే మీరు. సో అదే సినిమాలు చూస్తూ మీ సినిమాలో సాంగ్స్కి మేము వైబ్ అయ్యే దగ్గర నుండి టుడే నేను మీ సినిమాలో పాట అవ్వడం, మీ సినిమాలో సాంగ్స్లో పాట అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు. ఇది ఒక ఎక్స్పీరియన్సే కాకుండా ఫర్ మీ దిస్ ఇస్ ఆల్సో అ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు అవర్ స్టార్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బీయింగ్ ద స్వీటెస్ట్. సెట్లో మీరు వచ్చేటప్పుడు యూ గెట్ దట్ ఎనర్జీ అండ్ వైబ్ విత్ యూ. అది చాలా ఎక్సైటింగ్గా, ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ దెర్ ఇస్ సో మచ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. అండ్ నేను పర్సనలీ బీయింగ్ దేర్ ఆన్ ద సెట్, హిస్ డెడికేషన్, హిస్ డ్రైవ్ టు ద క్యారెక్టర్ ఆర్ టు ద ప్యాషన్ నేను ఎవ్రీ ఫ్రేమ్లో చూస్తుండే. నేను అది నాకు చాలా చాలా మోటివేషన్గా, చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుండే నాకు. ఎవ్రీడే చాలా మంచి అనిపిస్తుండే. ఐ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద గ్రేట్ యాక్టర్స్. అండ్ ఎస్, ఇప్పటివరకు నాకు చాలా సపోర్ట్ అండ్ లవ్ వచ్చింది. April 10th తర్వాత కూడా నాకు మా సినిమాకి అంతే లవ్, అంతే సపోర్ట్ మీరు ఇస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. April 10th రోజు జాక్ థియేటర్స్లోకి వచ్చేస్తుంది. ఎస్, థ్యాంక్ యూ. చాలా బాగుంది సార్ ట్రైలర్. అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది ఏంటంటే ఇంకా షూటింగ్ ఇంకో ప్యాచ్ వర్క్ ఏదో జరుగుతుందని అంటున్నారు. నిజమేనా, లేకపోతే కంప్లీట్గా అయిపోయిందా సార్? అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎక్కడండి ఈ ట్రైలర్ లేదండి. ఆయన అట్లా అంటారు కానీ ఆయన ఇక్కడ పెట్టిన రేపెల్లుని కూడా నేను ఆశ్చర్యపోను, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి అయిపోయింది సార్. అదే ఇందులో మీరు చూస్తుంటే రా ఏజెంట్లా కనిపిస్తున్నారు కదా సార్. అంటే గతంలో చేసింది టిల్లుకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.
సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు ఈ క్యారెక్టర్ని? డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు సార్. ఐఎమ్ హోపింగ్ బికాజ్ ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ అండి. ఇట్స్ వెరీ స్ట్రాంగ్ ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు కంటే కూడా కథ వైజ్ టిల్లు ప్యూర్లీ క్యారెక్టర్ బేస్డ్. దీంట్లో ఏంటంటే కథ ఇంకా క్యారెక్టర్ రెండు ప్యారలల్గా ట్రావెల్ అవుతుంటాయి. సో డెఫినెట్గా దీన్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను నేను. వైష్ణవి గారు, సార్ బేబీ సినిమా చూసిన అబ్బాయిలు మిమ్మల్ని బాగా తిట్టారు, అసలుకి అంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ని. సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ చూస్తుంటే ఏదో జాక్ అంటే ఆయన ఏదో కొద్ది చీట్ చేసేలా కనిపించింది నాకైతే. అలాగే మళ్ళీ తిట్టే అవకాశం ఉంటుందా? సార్ చీట్ చేస్తున్నట్టు ఎక్కడ కనిపించింది సార్ మీకు? రియల్ రోల్లో కనిపించినప్పుడు నాకు అనిపించింది అది జస్ట్ కొద్దిగా. లేదు లేదు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్యారెక్టర్ అట్లా. భాస్కర్ గారు, యా ఇక్కడండి సార్, ఇక్కడ సార్ ట్రైలర్ చాలా రేసీగా ఉంది. అంటే బిఫోర్ మీ సినిమాలతో పోల్చకూడదు, ఏ కథ అదే, బట్ ఫాస్ట్నెస్ ఉంది ట్రైలర్లో, ఫాస్ట్నెస్ ఉంది, క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. నాకు ఎందుకో ప్రకాష్ రాజ్ గారు సిద్ధు గారి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఈ సినిమాలో అనిపిస్తుంది. సో మీ టేక్ ఆన్ ఏంటి? అంటే ఎవ్రీ మూవీ నుంచి ఏదో ఒక టేక్ అవే ఉంటుంది మీ సినిమాల్లో, లైఫ్కి సంబంధించి కానీ ఏదో ఒకటి ఉంటుంది. ఏముంటుంది ఇందులో? డెఫినెట్గా అది ఉంటుందండి ఇందులో. లేకపోతే అది లేకుండా సినిమా తీయడానికి నాకు మోటివేషన్ రాదు. సో ఇది ఫుల్ ఏంటంటే సిద్ధు ఆఫ్టర్ టిల్లు ఇదేంటంటే ఒక ఫుల్ ఎంటర్టైనర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఖచ్చితంగా పాయింట్ కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పలేను, సినిమా చూడండి. సో నా సినిమాల్లో ఉన్న ఆ చిన్న ఫ్లేవర్ ఏదైతే ఉందో, థీమ్ ఏదైతే ఉందో అది 100% ఉంటుంది. సిద్ధు ఇక్కడ ఇప్పుడు డైలాగులలో చెప్పండి సార్. ఇక్కడ బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు. బూతులు కూడా బ్రహ్మాండంగా వాడినట్టున్నారు అంటున్నా. అవునండి, ఎందుకని అక్కడ అట్లా ఆ డైలాగ్ అక్కడ చెప్పాలనిపించింది సార్, అందుకే చెప్పాను. సిద్ధు గారు, అంటే జనాలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు అట్లాంటివన్నీ? అండ్ నేను అంత ప్లాన్ ఏం చేయలేదు సార్. అక్కడ హీరో క్యారెక్టర్కి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎమోషన్కి తను ఇంకా పీక్ క్లైమాక్స్ అది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో నుంచి వస్తుంది అనమాట అది. సో అక్కడ ఆ ఎమోషన్కి ఆ క్యారెక్టర్కి కరెక్ట్ అని అనుకుని చేసాం సార్. అది సెన్సార్ అయిందా? తెలియదు సార్, అది విల్ గెట్ దేర్. అంటే సినిమా ఏమైందో తెలియదా హీరోకు? అంటే హై సినిమా ఏమైందో కాదు, సెన్సార్ అయిందని అంటున్నా, అడిగారు. మీరు తెలియదు అంటున్నారు కదా. సెన్సార్ అయిందో లేదో తెలియదు అన్నానండి. హీరోకి తెలియకుండా సెన్సార్ ఎట్లా ఉంటుంది? తెలుస్తుంది కదా హీరోకు. ఓకే సార్, సెన్సార్ అయిందో లేదో చెప్పేద్దాం. నా సెన్సార్కి నేను వెళ్ళను కదండి ఆఫీస్కి. కూల్ చిల్. నెక్స్ట్ డ్యూటీ ఎవరిదైనా తెలుస్తుంది కదా అంటున్నారు మీరు, అందుకని. సారీ సార్, తెలుసుకుంది. ఓకే, సిద్ధు గారు. సార్ మైసెల్ఫ్ హేమమాలిని సార్. ట్రైలర్ చాలా చాలా బాగుంది. అయితే లైక్ ఆరెంజ్ లో చీమా ఏనుగుల జోకుల దగ్గర నుంచి సిద్ధు గారితో ఇప్పుడు జాక్ లో ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్యాచీ లైన్స్ తో మేము చూసాం. చాలా చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి 3 మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయాలన్న థాట్ ఎవరిది సార్? థాట్ కాదు, సిచ్యువేషన్ అది. అలా అచ్చుతో ఒక సాంగ్ చేసాం, దాని తర్వాత ఒక పాయింట్ సురేష్ గారితో ఒక సాంగ్ చేసాం, అండ్ శామ్సియస్ ఫుల్ ఆర్ఆర్ అంతా తను చేస్తున్నారు. మీరు గమనించారంటే నేను ప్రతి సినిమాకి వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్తో చేస్తూ ఉంటాను. నాకు మ్యూజిక్ ఇష్టం, అందరితో చేయాలన్నది ఒకటి ఉంటుంది. ఈసారి ఏంటంటే ఒకేసారి 2-3 కలిసి చేయాల్సిన ఒక ఛాన్స్ దొరికింది. సో హ్యాపీగా ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేస్తామా అన్నదే చూస్తాం. సో నాకేంటంటే చూసారు కదా, ఎవ్రీ ఫిలిం వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ స్టైల్ ఇంకొకరు స్టైల్ అలా వర్క్ చేయాలని ఉంటుంది. సో ఇందులో బట్ ఎవ్రీథింగ్ వర్క్ వెల్ అని చెప్పి ట్రైలర్ చూడంగానే అయితే మాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.